పుష్ప 2 ఫీవర్ పీక్స్ కు చేరింది. మరి కాసేపట్లో ప్రీమియర్ షో మొదలు అవుతుండటంతో ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఇక అల్లు అర్జున్ స్వయంగా అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు సిద్దమవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దు లేకుండా ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ పుష్ప మూవీ చూడబోతున్నారు. పుష్ప 2 ఎప్పుడెప్పుడు ప్రదర్శిస్తారా అని ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అల్లు అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, పుష్ప జాతర కొనసాగుతోంది. నిన్నటి నుంచి అంటే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో నిన్నటి నుంచి అభిమానులంతా థియేటర్ల వద్ద పడిగాపులుగా వస్తున్నారు. మరొక పక్క ఈ రోజు సాయంత్రం 9 గంటల నుంచి హైదరాబాద్ లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు మరియు బెనిఫిట్ షోలు 9:30 మరియు 1 గంటకి, ఆ తర్వాత తెల్లవారుజాము 4 గంటలకి స్పెషల్ ప్రీమియర్ షోలతో కూడా సంచలనం సృష్టిస్తూ ఇప్పటికే అభిమానులంతా కూడా థియేటర్ల వద్దకి పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే బుకింగ్ టికెట్ల విషయంలో చూస్తున్నట్టయితే దేశంలో కని విని ఎరుగని రీతిలో ఒక పుష్ప సినిమాకి మాత్రమే ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్, అలాగే ప్రీమియర్ టికెట్స్ కూడా ఇంత సేలింగ్ అవడం అయితే ఇండియాలో ది బిగ్గెస్ట్ బుకింగ్ అంటూ బాక్స్ ఆఫీస్ బుకింగ్ షేక్ అంటూ కూడా అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ట్రెండ్ అవుతుంది ఒక పక్క. మరొక పక్క అల్లు అర్జున్ కూడా అభిమానులతో ఇవాళ సినిమా చూస్తాడన్నట్టుగా అయితే ఒక లీక్ అయితే తెలుస్తుంది. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో ఇవాళ సాయంత్రం 9 గంటలకి, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సుమారులో అల్లు అర్జున్ కూడా థియేటర్ కు వచ్చి అభిమానుల సమక్షంలో సినిమా వీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇప్పటికే ముఖ్యంగా హైదరాబాద్ లోని అంటే ఇటు మెగా ఫ్యాన్ సినిమాలు అవ్వచ్చు, అలాగే అల్లు అర్జున్ కంపౌండ్ అవ్వచ్చు, ఏదైనా స్టార్ సినిమాల హీరోలకి కేర్ ఆఫ్ అడ్రస్ మాస్ థియేటర్లు అంటే ముఖ్యంగా మనం చెప్పుకునేది ఆర్టీసీ క్రాస్ రోడ్, సంధ్యా థియేటర్స్ అవ్వచ్చు, దేవి అవ్వచ్చు, అలాగే సుదర్శన్ థియేటర్ అవ్వచ్చు. ఇప్పటికే సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ అభిమానులు ఇవాళ ఉదయం నుంచే చేరుకొని ఇక్కడ కటౌట్స్, భారీగా డెకరేషన్స్, సౌండ్స్, మ్యూజిక్ బ్యాండ్లతో సహా సందడి చేస్తున్నారు. దాదాపు 1000 మంది అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. రాత్రి 9:30 ప్రీమియర్ షో స్టార్ట్ కాబోతుంది. ఈ ప్రీమియర్ షోకి సంబంధించి అల్లు అర్జున్ కూడా అభిమానుల సమక్షంలో సినిమా చూస్తాడంటూ కూడా ఒక టాక్ అవుతుంది. మొత్తానికి టికెట్ల పరంగా చూస్తే వైశాలి ఇప్పటికే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుందంటూ కూడా తెలుస్తోంది. ఎందుకంటే కనిపిని ఎరగని రీతిలో ఇన్ని టికెట్లు అంటే పెయిడ్ ప్రీమియర్స్ కి కూడా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా టికెట్లు సేల్ అవ్వడం అనేది ఒక సెన్సేషన్ మనం చెప్పుకోవచ్చు. అలాగే గత నెల రోజుల నుంచి పుష్ప జాతర మొదలైంది. పుష్ప 2 అల్లు అర్జున్ దాదాపు 5 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా కోసం పుష్ప పార్ట్ 1 అవ్వచ్చు, పుష్ప పార్ట్ 2 అవ్వచ్చు, ఈ సినిమా కోసమే దాదాపు 5 సంవత్సరాల నుంచి దీని మీద కేటాయించడం జరిగింది. అయితే పుష్ప పార్ట్ 2 రిలీజ్ అయినప్పటి నుంచి, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రైలర్ ఉండే డైలాగ్స్ అవ్వచ్చు, మ్యూజిక్ పరంగా అయితే సాంగ్స్, అలాగే మ్యూజికల్ గా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి బన్నీ పుష్ప పార్ట్ 1 ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో దానికి తలదండేలా దేశం మొత్తం అంటే ఒక తెలుగు భాషలోనే కాదు, దేశం మొత్తంగా అన్ని భాషల్లో కలిపి అభిమానులే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో టికెట్స్ బుకింగ్ చూస్తే అంటే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చూస్తున్నట్టయితే దాదాపు 10 రోజుల నుంచి జాతర మొదలైంది. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ బొనాన్జా అంటే బాక్స్ ఆఫీస్ కి బుక్ మై షో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా సినిమా రిలీజ్ విషయానికి వస్తే రేపు ఉదయం రిలీజ్ కాబోతున్న సినిమా ఇవాళ ప్రీమియర్ నుంచే ఇవాళ రాత్రి ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ లోని ప్రీమియర్స్ విషయానికి వస్తే అంటే ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ అంటే ఇవాళ 9:30 అలాగే 1 గంటకి, అలాగే తెల్లవారుజాము 4 గంటలకి షో అంటే ఉన్నటువంటి థియేటర్స్ షో వేసి థియేటర్స్ ఏంటంటే సంధ్యా 70mm, సంధ్యా 35, సుదర్శన్ 35, దేవి 70, ఈ తారక రామ 70, అలాగే కాచిగూడలో శాంతి, నారాయణగూడలో తారక రామ లాంటి థియేటర్స్ ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ ప్రశాంతి థియేటర్, అమ్మర్పేటలో శ్రీరమణ, తార్నాకలో ఆరాధన, ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్, బోరబండలో విజేత, పిలకలగూడలో శ్రీదేవి, అలాగే ఇక పీవీఆర్, సిటీ పోలీస్, ఐనాక్స్, ఏషియన్, ట్రిపుల్ ఏ, సినీ ప్లానెట్ తో పాటు తదితర మల్టీ స్క్రీన్లలో కూడా విడుదల చేస్తున్నారు. ఎక్కడ కూడా అంటే
అనే కాదు, మల్టీప్లెక్స్ లు అవ్వచ్చు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అవ్వచ్చు, ఆ థియేటర్ల వద్ద భారీ జన సందోహంతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే జాతర మొదలైంది, పుష్పగాడి జాతర అంటూ కూడా అభిమానులు హ్యాష్ ట్యాగ్ పెడుతూ కూడా అభిమానులు ఒక జోష్ అయితే ఒక జోష్ లో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టిస్ట్ కాన్సర్ట్స్ అవ్వచ్చు, అలాగే మూసాపేట్ శ్రీరాములు థియేటర్ లో దాదాపు 1000 మంది అభిమానులు ఇప్పటికే థియేటర్ వద్దకు చేరుకొని హంగామా చేస్తున్నారు. ఫొటోస్, కట్అవుట్స్, మ్యూజికల్ బ్యాండ్ తో ఒక పూనకాలం, ముఖ్యంగా చెప్పుకుంటే అభిమానులు ఒక పూనకాలు అయితే మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడా ప్రీమియర్ షో మొదలవుతుంది అంటూ కూడా తగ్గట్టు సినిమా ప్రేక్షకుడు సైతం ఇవాళ ప్రీమియర్ షోలకే ప్రిఫర్ చేస్తున్నారు వైశాలి. ఎందుకంటే ఇప్పటికే మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రీమియర్ షోలకే దాదాపు అత్యధికమైన టికెట్స్ ఒక హైదరాబాద్ లో కాకుండా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ ప్రీమియర్ షోకి దాదాపు కొన్ని లక్షల మంది సినిమాని వీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది వైశాలి.